ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు రాష్ట్రానికి పట్టిన ఈ కాంగ్రెస్ అనే చీడను వదిలిద్దామా, ఎంత జల్దీ ఎలక్షన్లు వస్తే అంత జల్దీ ఈ కార్యక్రమం చేద్దామన్న ఆలోచనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. దీనికి ఏదో అర్జెంటుగా మాకేదో పదవులు రావాలనో బీఆర్ఎస్ అధికారంలో రావాలనో ఆరాటం కాదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ మనిషి సంతోషంగా ఉన్నాడో నాకు అర్థం కాదు. నేను నిన్న మొన్నటిదాకా చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవ్వరు సంతోషంగా లేరు, ఒక ముగ్గురు అక్కలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటే నేను ఎవల అక్కలు, గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్పిన. ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట, అదో బాధపడింది. ఇప్పుడు అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? రైతులు సంతోషంగా ఉన్నారా? వాళ్ళకు బోనస్ వస్తుందా? వాళ్ళకి యూరియా బస్తా దొరుకుతుందా? టైంకు రైతు బంధు పడుతుందా? కరెంట్ ఇస్తుందా చక్కగా? ఏం చక్కదనం ఉన్నది రైతులకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది తెలుస్తలేదా? ఎక్కడికక్కడ రైతులు ఊళ్ళల్లో పోయి మొక్క ముంగటిలా గొట్టం పెడితే చాలు తిట్టకుండా తిడుతున్నారు. మహిళలకు చెప్పిండు, నరికిండు. 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేస్తారంటే సిపాయి. 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? 1,00,00,000 కోట్ల? నీ బడ్జెట్ ఎంత, నీ లెక్క ఎంత, నీ కథ ఎంత? నువ్వు 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేసి ఏం నరుకుడు అది? ఏమన్నా చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలి లేదా? 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు, మా మహిళల పుస్తల తాడెత్తుకపోతే ఈయననే మంచోడు, తులం బంగారం పెడతా అన్నాడు. ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళైనా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక 5-6 లక్షల పెళ్ళిళ్ళని అయినాయా లేవా? మరి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? ఎవరికైనా నచ్చిందా బంగారం? ఎన్ని నరికిండు? అసలు ఏం మాట్లాడినారు? కేసీఆర్ గారు మీరు కళ్యాణ లక్ష్మి పెట్టిర్రు, కానీ నువ్వు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వస్తుంది? పిల్లలు పుట్టినాక వస్తుంది. నేను రాగానే నువ్వు లగ్నపత్రిక పెట్టుకుంటే ₹1,00,000 ఇస్తా, మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. ఏడవై మరి తులం బంగారము ₹1,00,000 ఎక్కడా లేదు. ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. బడా నేతల ఇళ్లు కూల్చడానికి హైడ్రాకు దారి దొరకట్లేదన్నారు. పేదల వద్ద నివాస పత్రాలు ఉన్నా రాత్రికి రాత్రే కూలుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు చెరువులో ఉన్నా ఆ ఇంటి జోలికి వెళ్లటం లేదన్నారు. పెద్దల ఇళ్ల చిరునామాలు హైడ్రాకు తెలియవన్నారు కేటీఆర్. ఏమిటిది అంటే ఒకటే ఒక దందాది, పెద్దవాళ్ళని డబ్బులు భయపెట్టి డబ్బులు వసూలు చేసే దందా. మీరు చూడుర్రి, గరీబ్ గాళ్ళ ఇండ్ల మీద పడతారు, ఇల్లు కూడా కొడతారు. ఒక్క పెద్ద ఉందని కొట్టిర్రా? ఇప్పుడు ఈ మూసీలకి ఏనో కాదు, మీ నియోజకవర్గంలోనే మూసీలా అడ్డంగా కడుతురు, మూసికి అడ్డంగా. వాడిని ఎవడన్నా కొడతాడా? ఆయన దగ్గర పోదు హైడ్రాకు ఇవన్నిటికి దారిలు దొరకలేవు. ఏది ఈ బడా సేట్లు కడుతున్న వాటికి దారి దొరకది. గరీబులది ఆడుంటే అడవి మాత్రం అర్ధరాత్రి పోయి కొట్టాలి. వాళ్ళ దగ్గర కాగితాలున్నా వాళ్ళు అయ్యో మా దగ్గర కాగితాలున్నాయి చూడంటే చూడరు, హైకోర్టు ఆర్డర్ ఉందంట చూడరు, కొట్టిపారేయాలి. వాళ్ళు వీళ్ళేంది ముఖ్యమంత్రి సొంత అన్న తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లే చెర్లుంది, ఆయనది మాత్రం ముట్టరు. అక్కడ కావాల్సింది ముఖ్యమంత్రికి నడిపెట్టోనికి కండ కాదు, గుండె ఉండాలి. ఒక గుండె ఉన్న నాయకుడు కేసీఆర్.